Hi all, welcome to Takshashila Teachers Academy. This is Soumya. Audio Jungle. అయితే మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనకి ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ మాత్రమే క్లాసెస్ వింటున్నారు మీరు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ నుండి వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్ కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో కూడా ఉంది దానిలో టెట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ మన వాట్సాప్ గ్రూప్ లో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ కాగలరు అయితే ఈ రోజు మనం తెలుగులో చెప్పుకోబోయే టాపిక్ వర్ణాలు వర్ణమాల అక్షరాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాము ఓకే క్లాస్ లోకి వెళ్దాము ఇవాళ మనం చెప్పుకోబోయేది వర్ణమాల మామూలుగా వర్ణమాల అనేది భాషకి ప్రాణం వంటిది వర్ణమాల లేనిది మనము భాషని అసలే యూజ్ చేయలేము ఓకే మరి వర్ణం అంటే ఏంటిది అక్షరం అంటే ఏంటిది అక్షరం అంటే ఏంటిది అక్షరం అంటే క్షరం కానిది క్షరం అంటే నాశనము క్షరం కానిది అంటే నాశనం కానిది నాశనం లేనిది ఇది శాశ్వతం అక్షరం అనేది మరి అక్షరం అంటే ఏంటిది ఒకేసారి పలికే వర్ణ సముదాయాన్నే అక్షరము అంటాము అంటే ఒకేసారి పలికగలిగే వర్ణ సముదాయాన్నే అక్షరము అంటాము ఓకే మరి ఆ వర్ణ సముదాయాల అన్నిటినీ కలిపేమంటామంటే అక్షరమాల అంటాము అది నెక్స్ట్ చూద్దాం ముందు ఉదాహరణ ఏంటిదంటే శ్రీ ఇప్పుడు చూడండి శ్రీ క్రి కా గా మనం ఒకటేసారి పలుకుతున్నాం వీటిని కాకపోతే అది ఒకటే వర్ణం కాదు వర్ణంల యొక్క సముదాయము మరి ఎలా వర్ణంల యొక్క సముదాయం అనేది కూడా తర్వాత క్లియర్ గా చూద్దాము ఇప్పుడు ఒకేసారి పలికే వర్ణ సముదాయమే అక్షరము అక్షరం అంటే నాశనం లేనిది క్షరం కానిది క్షరం అంటే అర్థం ఏంటిది నాశనం అది కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ మరి తెలుగు భాషలో మనకి ఓన్లీ తెలుగు భాషలో ఉన్న అక్షరాలు ఎన్ని అంటే 36 తెలుగు భాషకు ఉన్న అక్షరాలు 36 సంస్కృత భాషలో ఉన్న అక్షరాలు ఎన్ని మొత్తం 50 సంస్కృత భాషలో ఉన్న అక్షరాలు 50 ప్రాకృత భాషలో ఉన్న అక్షరాల సంఖ్య ఎంత అంటే 40 ప్రాకృతం 40 అలా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర భాషకు ఉన్న అక్షరాలు 56 ఆంధ్ర భాషలో ఉన్న అక్షరాల సంఖ్య ఎంత 56 మరి అక్షరాలు ఎన్ని భాగాలు అక్షరాలను మనము మన సౌలభ్యం కోసం 3 భాగాలుగా విభజించుకుంటాము మరి ఎన్ని భాగాలు అంటే 3 అవి ఏంటి అంటే అచ్చులు ఫస్ట్ది అచ్చులు మరి అచ్చులలో కూడా మళ్ళా 2 రకాలు ఉంటాయి హ్రస్వాచ్చులు దీర్ఘాచ్చులు అచ్చులు ఫస్ట్ది అక్షరాలను 3 భాగాలుగా విభజించుకుంటే ఫస్ట్ భాగం ఏంటిదంటే అచ్చులలో మళ్ళీ 2 రకాలు మళ్ళీ హ్రస్వాచ్చులు ఉంటాయి దీర్ఘాచ్చులు ఉంటాయి మరి హ్రస్వాచ్చులు అంటే ఏంటి అంటే ఒక రెప్పపాటు ఒక మాత్ర కాలం అంటే రెప్పపాటు కాలంలో పలికే ధ్వనిని అచ్చు అంటాం అంటే ఒక రెప్పపాటు కాలం ఒక మాత్ర కాలంలో పలికేది హ్రస్వాచ్చులు ఆ ఈ ఉ రు ఏ ఓ ఇవి హ్రస్వాచ్చులు మరి దీర్ఘాచ్చులు అంటే ఏంటివి అంటే 2 మాత్రల కాలంలో పలకబడే ధ్వనులు 2 మాత్రల కాలంలో పలికే ధ్వనులు దీర్ఘాచ్చులు మరి దీర్ఘాచ్చులు ఏంటి ఆ ఈ ఊ రు ఏ ఓ ఇవి ఉన్నాయి కదా ఇవి దీర్ఘాచ్చులు హ్రస్వాచ్చులు అంటే ఒక మాత్ర కాలంలో పలికే ధ్వనులు దీర్ఘాచ్చులు అంటే 2 మాత్రల కాలంలో పలికే ధ్వనులు మళ్ళీ వక్రములు అనేది ఇంకొకటి వక్రములు అంటే వక్రంగా ఉండేటివి మనకు అన్ని అక్షరాలు ఒకే రకంగా ఉన్నాయి కదా కొన్ని వక్రంగా ఉంటాయి కొన్ని సరళంగా ఉంటాయి ఇందులో వక్రంగా ఉండే వాటిని వక్రములు అంటాం ఆ వక్రములు ఏంటి అంటే ఏ ఓ అనేటివి ఏంటి వక్రములు మనకు ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంటే ప్రతి బిట్టిని మనం గుర్తుంచుకోవాలి అప్పుడే మనము ఏ బిట్ ఇచ్చినా కూడా టెట్ లో ఈజీగా చేయగలుగుతాం టెట్ అయినా డిఎస్సి అయినా ఏదైనా కూడా వక్రములు అనగా ఏ ఓ ఓకే వక్రతమములు ఇంకొకటి ఏంటిది వక్రతమములు మరి వక్రతమములు ఏంటి వక్రతమములు అంటే ఐ మరియు ఔ ఈ రెండింటిని ఏమంటాం వక్రతమములు అంటాం మరి అచ్చులకు మరొక పేరు ఏంటిదంటే అచ్చులను ఏమంటామంటే ప్రాణాలు ఇక్కడ అచ్చులకి మరొక 2 పేర్లు ఉన్నాయి అచ్చులను ఏమంటామంటే మనము ప్రాణాలు స్వరాలు
ఇది కూడా ఇంపార్టెంట్ బిటే. అచ్చులకున్న మరో పేరు ప్రాణాలు, స్వరాలు. మరి అచ్చు లేనిది మనకు భాషలో హల్లులు అనేటివి ఉండవి. అచ్చులను ఎందుకు ప్రాణాలు అంటున్నామంటే హల్లులకు ప్రాణం వంటివి అచ్చులు. ప్రతి హల్లులో కూడా మనకు అచ్చు అనేది ఉంటుంది. కాబట్టి అచ్చులకి మరో పేరు ప్రాణాలు, ఇంకోటి స్వరాలు. కింద మనకు ఆప్షన్ అచ్చులకి ఉన్న ఇతర పేర్లు అని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అచ్చులకు ఉన్న 2 పేర్లు ఏంటి అంటే ప్రాణాలు మరియు స్వరాలు. ప్రాణాలన్నా స్వరాలన్నా అచ్చులన్నా ఒకటే. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటిది, మనం అక్షరాలను 3 భాగాలుగా విభజించుకున్నాం కదా. అచ్చులు అయిపోయింది. నెక్స్ట్ ఇది హల్లులు. మరి హల్లులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి మనకు మామూలుగా? కా నుండి రౌతి వరకు. కా నుండి రౌతి వరకు ఉండేటివి హల్లులు అంటాం. మరి ప్రతి హల్లు కూడా హల్లుల ప్రాణానికి పలుకుబడి వంటివి ఏంటి? అచ్చులు. మనం ఇందాక చెప్పుకున్నాం ప్రతి హల్లు కూడా అచ్చుతోనే పలకబడుతుంది. అచ్చు సహాయం లేకుండా ఏ హల్లు కూడా పలకబడదు. మరి కా నుండి రౌతి వరకు హల్లులు అన్నాం కదా. మరి హల్లులకు మరో 2 పేర్లు ఉన్నాయి. హల్లులనే ఏమంటామంటే మనము ప్రాణులు, వ్యంజనములు. హల్లులకున్న ఇతర పేర్లు ప్రాణులు, వ్యంజనములు. మనము ప్రాణాలు అంటే అచ్చులు, ప్రాణులు అంటే హల్లులు. మామూలుగా ప్రాణం ఉంటే ప్రాణి అంటాం, అంటే హల్లులలో అచ్చు ఉంటుంది కాబట్టి ఇది ప్రాణులు. అచ్చు ఏంటిది? ప్రాణాలు. ఇది గుర్తుంచుకోండి. ప్రాణాలు అంటే అచ్చులు, ప్రాణులు అంటే హల్లులు. ఇంకొక పేరేంటిది? వ్యంజనములు. వ్యంజనములన్నా ప్రాణులు అన్నా హల్లులు అన్నా ఒకటే. నెక్స్ట్ మరి ఇవి చెప్పిన ఇందాక ఇవి అచ్చుల సహాయంతో పలకబడతాయి. ప్రతి హల్లు కూడా అచ్చు సహాయంతోనే పలకబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కా అనే హల్లు తీసుకున్నాం. కా అంటే ఇందులో క్ ప్లస్ ఆ. చూడండి అచ్చు. గా అంటే గ్ ప్లస్ ఆ. చా అంటే చు ప్లస్ ఆ. అంటే ప్రతి హల్లులో కూడా అచ్చు అనేది ఉంటుంది. అచ్చు లేనిది ఏ హల్లు ఉండదు. కాబట్టి హల్లులు అచ్చుల సహాయంతోనే పలకబడతాయి. మరి ఈ హల్లులను కొన్ని వర్గాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటి అంటే హల్లులను ఎలా విభజించారంటే కా నుండి రౌతి వరకు అనుకున్నాం కదా. అయితే కొన్ని విభాగాలు ఉన్నాయి ఇందులో. కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఎట్లా మరి? కఖ, గగ్గ, ఇన్య ఇవన్నీ కూడా కవర్గానికి సంబంధించినవి. నెక్స్ట్ చవర్గం అంటే చచ్చ, జజ్జ, ఇని. అంటే ప్రతి అనునాసికం వరకు ఒక వర్గం అన్నమాట మనం మామూలుగా ఐడెంటిఫై చేస్తే. నెక్స్ట్ టవర్గం అంటే టట్ట, డడ్డ, ఇని. తవర్గం తత్థ, దద్ద, నా. పవర్గం అంటే పప్ప, బబ్బ, మ. అయితే ఇందులో ఇవి ప్రథమాక్షరాలు, వర్గ ప్రథమాక్షరాలు. ఇవేంటి? వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వర్గంలో పంచమాక్షరాలు. ఇక్కడ చూడండి పంచమాక్షరాలు అన్నీ కూడా అనునాసికాలు, అంటే ముక్కు సహాయంతో పలకబడతాయి. అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో పలకబడతాయి. ఈ వర్గ ప్రథమాక్షరాలనే మనము అనునాసికాలు అంటాము. వర్గ ప్రథమాక్షరాలు ఏంటి అని అడగచ్చు. ఓకే, అనునాసికాలు అది ఆన్సర్ అవుతుంది. అనునాసికాలు ఏంటి అంటే న్యా, ఇని, అనా, నా, మా. ఇవి అనునాసికాలు. మనకి ఇప్పుడు వర్గ పదమాక్షరాలు అన్నాం కదా. వర్గ ప్రథమాక్షరాలు కచట, తప. ఈ వర్గ ప్రథమాక్షరాలు ఏమైతాయి అంటే కచట, తపను మనము పరుషాలు అంటాం. పరుషములు. వర్గ ప్రథమాక్షరాలు పరుషములు. ఇది మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. వర్గ ప్రథమాక్షరాలు పరుషములు. మరి కవర్గానికి సంబంధించిన అక్షరాలు అన్నప్పుడు కక్క, గగ్గ, ఇన్య. కవర్గానికి సంబంధించిన అక్షరాలు అయితే కక్క, గగ్గ, ఇన్య. వర్గ ప్రథమాక్షరాలు అన్నప్పుడు మాత్రం కచట, తప. ఓకే, ఇది వర్గాక్షరాలు. ఇది వర్గ ప్రథమ, వర్గ ద్వితీయ అన్నప్పుడు ఇలా చూసుకోవాలి. కవర్గం, చవర్గం అన్నప్పుడు మాత్రం ఇలా చూసుకోవాలి. వర్గ ప్రథమాక్షరాలు ఏంటి? పరుషములు. ఇక్కడ వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి అంటే మహాప్రాణాలు. వర్గ ద్వితీయాక్షరాలు ఖ, ఛ, ఠ, థ, ఫ. నెక్స్ట్ ఇది మహాప్రాణాలు. వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు ఏంటి అంటే మహాప్రాణాలు. మరి ఇక్కడ ఉంది చూడండి, వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు. ఇది ప్రీవియస్ టెట్ క్వశ్చన్. వర్గయుక్కులు అనగా మహాప్రాణాలు, మహాప్రాణాలు అనగా వర్గయుక్కులు. మరి అవి వర్గంలో దేనికి సంబంధించిన అక్షరాలు అంటే వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు వర్గయుక్కులు అంటాం. దాన్నే మహాప్రాణాలు అంటాం. వర్గయుక్కులకు మరో పేరు మహాప్రాణాలు, మహాప్రాణాలకు మరో పేరు వర్గయుక్కులు. ఓకే, ఇవి పంచమాక్షరాలు అనేటివి అనునాసికాలు. వర్గ ప్రథమాక్షరాలు పరుషములు. ఇక్కడ
ఇక్కడ ఉంది చూడండి పరుషములు. పరుషములకే మరో పేరు ఏంటిది అంటే శ్వాసాలు. పరుషములు ఏంటి మనకి కచట తపలు, కచట తప అనేటివి పరుషములు. పరుషములకి ఉన్న మరో పేరు శ్వాసాలు. ఈ మరో పేరు కూడా మనము గుర్తుంచుకోవాలి. శ్వాసాలు అన్నా పరుషములు అన్నా ఒకటే. అవేంటి కచట తపలు. నెక్స్ట్ ఇక్కడ వర్గ తృతీయ అక్షరాలు ఉన్నాయి కదా, గజడ దబ. ఈ గజడ దబలు ఏంటి అంటే సరళాలు, అంటే సులభంగా పలక వస్తాయి. మనకు పరుషాల కన్నా కాస్త సులభంగా పలకగలుగుతాం కాబట్టి వీటిని సరళములు అంటాం. సరళములు ఏంటి గజడ దబలు సరళములు. మరి సరళములకు ఉన్న మరో పేరు ఏంటి అంటే నాదాలు. సరళములకు ఉన్న మరో పేరు నాదాలు. ఇందులో మనకి ఈ మరో పేర్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి. అచ్చులకి మరో పేరు ప్రాణాలు స్వరాలు. హల్లులు అన్నా వ్యంజనములన్నా ప్రాణులన్నా ఒకటే. పరుషములకి మరో పేరు శ్వాసాలు, సరళములకి మరో పేరు నాదాలు. ఓకే, పరుషములు అనగా కచట తప, సరళములు అనగా గజడ దబ. వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలు మహాప్రాణాలు. ఈ మహాప్రాణాలను ఏమంటాం మనము వర్గయుక్కులు అని కూడా అంటాము. నెక్స్ట్ ఈ పంచమాక్షరాలు అనేటి అనునాసికాలు. ఓకే, మనము ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకు ఇక్కడ కా నుండి రౌతి వరకు అల్లులు అన్నాం కానీ ఇక్కడ ఎక్కడి వరకు ఉంది కా నుండి మా వరకు మాత్రమే ఉంది. ఎక్కడుంది కా నుండి మా వరకు మాత్రమే ఉంది. మరి కా నుండి మా వరకు ఉన్న వాటిని ఏమంటామంటే స్పర్శములు అంటాం. కా నుండి మా వరకు ఉన్న హల్లులు స్పర్శములు. ఓకే, పరుషములు వేరు స్పర్శములు వేరు. పరుషములు అన్నప్పుడు కచ్చట తపలు, స్పర్శములు అంటే కా నుండి మా వరకు. ఇప్పుడు కింది వాణిలో స్పర్శములు అని ఇచ్చి కచ్చట తప, గజడ దబ, కా నుండి మా వరకు అని మనకు ఒక ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు స్పర్శములు ఏమైతాయి కా నుండి మా వరకు ఉన్న హల్లులు స్పర్శములు. ఓన్లీ కచ్చట తప మాత్రం పరుషములు. ఓకే, నెక్స్ట్ అంతస్తములు. ఇది మా వరకు ఉంది కదా, మరి మా తర్వాత మనకు యా రా లా వా ఉంటాయి కదా, అందులో యా రా లా అలా వా ఈ వీటిని ఏమంటామంటే అంతస్తములు అంటాం. అంతస్తములు అంటే ఏంటి అంటే ఎట్లా పలుకుతాయి, నాలుక కొన భాగం నుండి పలుకబడతాయి. మన నాలుక యొక్క కొన భాగం నుండి పలుకబడేటి యా రా రా లా వా. కాబట్టి వీటిని ఏమంటాం అంటే అంతస్తములు అంటాం. ఓకే, తర్వాత ఏముంటాయి మనకు షే షా సా హ. షే షా సా హ. మనము ఇవి పలికినప్పుడు కొంచెం శ్వాస అనేది ఊదినట్టు కనిపిస్తుంది కాబట్టి ఈ షే షా సా హ లను ఏమంటామంటే ఊష్మములు అంటాం. ఓకే, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇందులో. అంతస్తములు అనగా, ఊష్మములు అనగా, పరుషములు అనగా ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. లేకపోతే మనకు అక్షరాలు ఇచ్చి ఇవి పరుషముల, సరళాల, ఊష్మాల, అంతస్తాల అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఈ గ్రామర్ పార్ట్ లో. ఇది ఖచ్చితంగా ఎక్కువ గుర్తుంచుకోవాలి. ఊష్మాలు అంటే షే షా సాహ. ఓకే, అంతస్తములు అంటే యా రా లా వా. వీటిని అంతస్తములు అంటాం. మరి స్థిరములు అని ఇంకొకటి ఉంది. స్థిరములు అంటే ఏంటి అంటే పరుష సరళాలు కాక మిగిలినవి. కచ్చట తపలు కాకుండా, గజడ దబలు కాకుండా, ఈ పరుషములు ఇవి సరళాలు కదా, ఇవి కాకుండా మిగిలినవన్నీ అంటే ఇవి యా రా రౌతి దాకా ఇక్కడ నుండి ఒక పరుషాలు సరళాలు మాత్రమే ఉండవు. పరుషాలు సరళాలు కాక మిగిలిన హల్లులు అన్నిటిని ఏమంటామంటే స్థిరములు అంటాం. ఓకే, మరి స్థిరములు ఎన్ని మనకు అంటే 25 ఉంటాయి అక్షరాలు స్థిరాలు. ఓకే, ఇది హల్లులకు సంబంధించిన టాపిక్. ఓకే, మనం ఇప్పుడు హల్లులు హచ్చులు చెప్పుకున్నాం కదా. అయితే దీనికి సంబంధించి మనకు 6th క్లాస్ తెలుగులో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అచ్చులు హల్లులు. ఓకే, ఇప్పుడు మనకి హల్లులలో మళ్ళీ అక్షరాలలో ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం అనే 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి సంశ్లేషాక్షరానికి సంబంధించి టెట్లో ప్రీవియస్ క్వశ్చన్ అడిగిందో ఒక వాక్యం ఇచ్చి అందులో ఉన్న సంశ్లేషాక్షరం ఏంటి అని అడగడం జరిగింది. కాబట్టి ఇవి కూడా మనము క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ద్విత్వాక్షరం అంటే ఏంటి అంటే ఒక హల్లుకు అదే ఒత్తు, అదే అక్షరం ఒత్తుగా ఉంటే అది ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్నే ద్విత్వాక్షరం అంటాము. అంటే కా ఉన్నప్పుడు కా ఒత్తు, గా వస్తే గా ఒత్తు. ఇప్పుడు అక్క, నెక్స్ట్ మొగ్గ అంటే అక్షరంకు సంబంధించి నా ఒత్తు మాత్రమే దానికి అదే వస్తే అది ద్విత్వాక్షరం అవుతుంది. ఇందులో ద్విత్వాక్షరం ఏంటిది అని అడిగితే అది ఇది ఖ. దీనిలో ద్విత్వాక్షరం గా. సేమ్ అంటే అదే రకమైన అక్షరం, అదే రకమైన ఒత్తు చేరితే అది ద్విత్వాక్షరం. నెక్స్ట్ సంయుక్తాక్షరం. మరి సంయుక్తాక్షరం అంటే ఏంటిదంటే ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే, అంటే ఒక హల్లుకు
అది కాకుండా వేరే హల్లుకు సంబంధించిన ఒత్తు చేరితే అది సంయుక్తాక్షరం. చూడండి, నాకి నా ఒత్తు కాకుండా ఇతరుది అంటే యా. ఇప్పుడు న్యా ఉంది కదా, విద్య అనే అక్షర పదం చూడండి. విద్య అనే పదంలో దాకి ఏ ఒత్తు వచ్చింది? దా అనే హల్లుకు ఇతర హల్లుకు సంబంధించిన ఒత్తు అనే చేరింది. ఇందులో విద్య అని ఇచ్చి ఇందులో సంయుక్తాక్షరం ఏంటిదంటే ద్య. ఇలా ఒక హల్లుకు ఇతర హల్లుకు సంబంధించిన ఒత్తు చేరితే అది సంయుక్తాక్షరం. నెక్స్ట్ సంశ్లేషాక్షరం. మరి సంశ్లేషాక్షరం అంటే ఏంటిదంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే, ఈ రెండు పదాలలో మనకి ఒకే ఒత్తు చేరి ఒక హల్లుకు ఒక ఒత్తు మాత్రమే చేరింది. మరి సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకి ఒకటి కన్నా ఎక్కువ హల్లులకు సంబంధించిన ఒత్తు చేరితే అది సంశ్లేషాక్షరం. ఇప్పుడు లక్ష్మి అనే దాంట్లో ఇక్కడ రెండు హల్లులకు సంబంధించిన ఒత్తులు ఉన్నాయి. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అంటే ఒకటి కన్నా ఎక్కువ హల్లులకు సంబంధించిన ఒత్తులు చేరితే అది సంశ్లేషాక్షరము. మరి కింది ఓకే, ఇవి సంయుక్త ద్విత్వ సంశ్లేష అక్షరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఇప్పుడు కింది అక్షరాల్లో 2 వర్ణాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి అని అడిగిండ్లు. అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ప్రతి హల్లు కూడా ఒక అచ్చుతో కలిసి ఉంటుంది, దానికి అది స్వతంత్ర ఉచ్చారణ కలిగి ఉండదు. మనం కా అంటే ఏమని చెప్పుకున్నాం? ఖ ప్లస్ ఆ. ఇక్కడ కూడా యా అంటే ఏంటిది? యు ప్లస్ ఆ. కా అని అడిగిండ్లు. ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చిన దీర్ఘాన్ని బట్టి అచ్చు అనేది డిసైడ్ అవుతుంది. యా అనేది హ్రస్వంగా ఉంది కాబట్టి మొదటి ఆ అనేది అచ్చుగా వచ్చింది. ఇక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి దీర్ఘ అచ్చు వస్తుంది. హ్రస్వ పదాలకి హ్రస్వాక్షరాలకి హ్రస్వ అచ్చులు వస్తాయి, దీర్ఘాక్షరాలు ఉన్నప్పుడు దీర్ఘ అచ్చులు వస్తాయి. ఇక్కడ కా అనేది దీర్ఘం కాబట్టి కు ప్లస్ ఆ దీర్ఘ అచ్చు వస్తుంది. ఇక్కడ ఏముంది? ఓ అని ఉంది కాబట్టి ఇక్కడ వు ప్లస్ ఓ అనే అచ్చు. అంటే వీటి యొక్క ఉచ్చారణ బట్టి దాని యొక్క స్ట్రక్చర్ బట్టి మనకు అచ్చులు అనేటి డిసైడ్ అవుతాయి. కానీ ప్రతి దాంట్లో కూడా అచ్చులు లేకుండా ఏ హల్లు కూడా స్వతంత్ర ఉచ్చారణ కలిగి ఉండదు. మనకు ఎగ్జామ్లో ఇస్తారు. ఇప్పుడు కా అనే అక్షరంలో ఉన్న వర్ణాల సంఖ్య అని ఇస్తారు. వర్ణాల సంఖ్య అని అడిగి 1, 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు మనకు ఇలా విడదీయడం తెలిస్తేనే ఇది ఐడెంటిఫై చేయగలుగుతాం. లేకపోతే దీన్ని విడదీస్తే ఇప్పుడు కా అని ఇచ్చి దీన్ని కింద కు ప్లస్ ఆ, కు ప్లస్ ఆ, కు ప్లస్ ఈ ఇలా కూడా ఇస్తారు. అంటే మనము దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాచ్చు ఉన్న ఆప్షనే కరెక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేసి ఇలా ఎన్ని ధ్వనులు ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఇది హచ్చులను ధ్వనులుగా ఎలా విడదీయాలి, ఏ అక్షరంలో ఎన్ని ధ్వనులు ఉంటాయి అనేది మనము ఇలా చూడొచ్చు. ఓకే, మనము ఇప్పుడు అక్షరాలు 3 భాగాలు అని చెప్పుకున్నాము. హచ్చులు అయిపోయింది, హల్లులు అయిపోయింది. నెక్స్ట్ ఏంటిదంటే ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అని ఎందుకు అంటున్నాం మనం అంటే వీటిని హచ్చులతోని ఉపయోగిస్తాం, మనము హల్లులతోని ఉపయోగిస్తాం. హచ్చులతో హల్లులతో రెండింటితో ఉపయోగిస్తాం కాబట్టి ఉభయాక్షరాలు అంటాము. మరి మనకు ఉభయాక్షరాలు ఏంటి అంటే హరసున్న, సున్న, విసర్గ. మనకు 3 ఉభయాక్షరాలు ఉంటాయి. ఓకే, ఉభయాక్షరాలలో మరి ఇంపార్టెంట్ బిట్ ఏంటిదంటే మనకు ఈ విసర్గ అనేది ఎక్కువగా ఎందులో ఏ భాషలో వాడుకలో ఉంటుందంటే సంస్కృత భాషలో. విసర్గ అనేది ఎక్కువగా సంస్కృత భాషలో వాడుకలో ఉంటుంది. నెక్స్ట్ అరసున్న అనేది గ్రాంధిక భాషకు సంబంధించి వాడుకలో ఉంటుంది ఎక్కువగా. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్ బిట్స్. ఉభయాక్షరాలు 3 ఉంటాయి. ఎందుకు అంటామంటే అచ్చులు హల్లులు రెండింటితో ఉపయోగిస్తాం కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అంటాము. ఈ ఉభయాక్షరాలలో విసర్గ అనేది ఎక్కువగా సంస్కృత పదాలకు వాడతాము. గ్రాంధిక భాషలో ప్రాధాన్యత ఉన్నది ఏంటిదంటే అరసున్న. ఇది అక్షరాలు, వర్ణాలు, దానికి సంబంధించిన విభాగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని నుండి ఖచ్చితంగా మనకు 1 మార్క్ 1 బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.